ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆదివారం రాత్రి ఇక్కడ నందివెలుగు దాటిన తర్వాత చింతలపూడి సమీపంలో కూడా ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో 4 వ్యక్తులు కూడా గాయపడిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇటు పెదరావూరుకి చెందినటువంటి సీతారామయ్య, అట్లాగే జాన్ సైద్ అనే వ్యక్తి కూడా, ఇద్దరు కూడా తాపీ పని కార్మికులుగా ఉన్నారు. వారు తాపీ పని ముగించుకొని స్వగ్రామాలకు వెళుతున్న క్రమంలో చింతలపూడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్ మీద ఈ ప్రశాంత్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీరిద్దరు కూడా వీరు వెళ్తున్న బైకు, ఆ ఎదురుగా వస్తున్న బైకు రెండు కూడా ఢీకొన్న ఘటనలో కూడా ఈ 4 తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే హుటాహుటిన 2 108లు ఘటనా స్థలానికి వెళ్ళాయి. అక్కడి నుంచి ఈ 4 కూడా 108లో లిఫ్ట్ చేసుకొని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకొచ్చి అత్యవసర విభాగంలో అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీతారామయ్య, ఎవరైతే పెదరావూరుకు చెందిన సీతారామయ్య ఉన్నారో, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అట్లాగే జాన్ సైద్ ఎవరైతే ఉన్నారో అతనికి 2 కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు వైద్యులు. అట్లాగే ఎదురుగా వెళ్తున్న బైక్ మీద వెళ్తున్న ఈ ప్రశాంత్, శ్రీకాంత్ ఇద్దరి పరిస్థితి కూడా కొంచెం తీవ్ర గాయాలైతాయి. ఈ ప్రశాంత్ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతను కొంచెం బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంది, ఎక్కిళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం షర్టు నిండా అట్లాగే బాడీ మొత్తంగా కూడా రక్తపు గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక వీరికి ప్రత్యేకంగా అయితే అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తూ ఉన్నారు. పైగా ఈ తెనాలి విజయవాడ ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ రహదారిపై కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కలగటం ఆందోళన కలిగించే విషయంగా కూడా చెప్తా ఉన్నారు. రాత్రి సమయంలో ఇటు తీవ్రమైన అతివేగంతో కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇరువైపులో కూడా ఇటు 2 వైపులో కూడా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి నిండుగా. ఈ మధ్యలో కూడా ప్రమాదాలు జరగటం తరచూ ఈ విధంగా కొంతమంది ఇబ్బందులు పడటం, ప్రమాదాలకు గురవటం, క్షతగాత్రులు అవటం, మృతి చెందడం కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చిమ్మ చీకటిగా ఉంటుంది రోడ్డు మొత్తంగా కూడా. ఇటు నందివెలుగు నుంచి చూసుకుంటే కనుక అటు దుగ్గిరాలు దాటిన తర్వాత అటు మంగళగిరి, విజయవాడ వైపు చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఈ వాహనాలు అతివేగంగా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటు తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే సీతారామయ్య ఉన్నారో తాపీ పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ఈ రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మన ఎస్టీవీతో మాట్లాడుతూ ఆ ఘటనకు సంబంధించిన, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఏం చెప్పారనేది కూడా ఆయన మాటలోనే విందాం. నా పేరు సీతారామయ్య. నేను ఇక్కడ పెదరావూరులో ఉంటాను. మాదైతే వలపాపుర గ్రామం. యాక్సిడెంట్ అండి, ఎలా జరిగిందో నాకైతే తెలియదండి. కొమ్మపూడి నుంచి టావీ పనికి వస్తున్నాము. ఎలా గుద్దుకుందో
చూసేపడికి పడిపోయి ఉన్నాం. యాక్సిడెంట్ చింతలపూడి. నేను గుమ్మేస్త్రి, వేరే వాళ్ళు ఎవరు వచ్చి కొట్టేశారు. మా వాళ్ళకి ఇంకా తెలియదు, మా వాళ్ళు చెప్పాలి.